గంగవరంలో రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పిలుపు మేరకే గంగవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం రాజానగరం పరిశీలకులు వట్టికోటి రాజశేఖర్ నిర్వహించారు. ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్ల సమస్యల్ని సత్వరమే పరిష్కరిస్తామని సందర్భంగా ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలు ఆయనకి మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం పరిశీలకులు శ్రీనివాసరాజు, మండల ఎంపీపీ పంపన నాగమణి, గ్రామ సర్పంచ్ కోటిలక్ష్మి నరసయ్య, పంచాయతీ సెక్రటరీ చంటి, వైస్ ప్రెసిడెంట్ దొమ్మటి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంకేం కావాలి? దెబ్బలాడతలేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా నాయకులు గడపడిపోయి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ శాసనసభ్యుల్ని అందరినీ తిప్పడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఇన్ఛార్జ్ మార్పు రూరల్ ఏరియాలో వేయటం వల్ల ఇక్కడ మా ఇన్ఛార్జ్ గారు సూర్యప్రకాష్ గారికి, పోస్కార్ అబ్బాయి గారికి మళ్ళీ గ్రామాలు మిగిలిపోయినాయి కాబట్టి ఆయన చిన్నబాబు గారి ఆదేశాల మేరకు నేను అన్ని ఊర్లు తిరగడం కుదరదు కాబట్టి ఆయన ఏదైనా పెండింగ్లు ఉంటే ఆ గ్రామ సర్పంచులు, ఆ గ్రామ ఎంపీటీసీలు, ఆ గ్రామ నాయకులు మీరు ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఆ గ్రామంలో ఏ సమస్యలో తెలుసుకుని వాళ్ళ రియాక్షన్ ఉంది అని సైమిలిటీస్కి అందరూ కలిపి చేద్దాం. నేను నా తండ్రి చోట చేస్తాడు, నేనో చోటు చేస్తాను, మీరో చోటు చేయండి, అన్ని గ్రామాల్లో ఈ వైఎస్ఆర్ జెండా రెబరబులు ఆడాలని చెప్పి ఈ మధ్యన 2 days బ్యాక్ ప్రోగ్రామ్ చేశాడు. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఆయనకు తోడుగా మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి భాగంగా కార్యక్రమాలు, వాళ్ళకి పెన్షన్ రాలేదా, వాళ్ళకి లేకపోతే కుళాయి రాలేదా, రోడ్లు లేవా, కోవిడ్ సమయంలో మేము టీకాలు వైద్యం చేయించలేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని రెక్టిఫై చేస్తే వాళ్ళు సంతృప్తి చెప్పారు. కొన్ని చోట్లేమో వాళ్ళకి తెలియట్లేదు పాపం. ఇందాక ఒక ఆమెను అడిగితే 3,000 ఎవరు ఇచ్చారమ్మా అంటే ఏమోనమ్మా అంది. ఏమోనమ్మా అని అనేసి వాలంటరీ ఇచ్చారమ్మా అని చెప్తుంది. సరే వాలంటరీకి ఎవరు ఇస్తున్నారంటే ఏమోనమ్మా అంది. మళ్ళీ పాపం ఆవిడకి జ్ఞాపకం తక్కువ అట్ట. మళ్ళీ వెంటనే రియాక్ట్ అయ్యి బాబు నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎవరో చూడట్లేదు, నాకు జగన్ గారు ఇస్తున్నారని ఆటోమేటిక్గా రియలైజ్ అయ్యి చెప్పింది. వెరీ సాటిస్ఫైన్. ఈ ప్రోగ్రామ్ అయితే మాకు అందరికీ కూడా, మాకు లోకల్లో కూడా మా అందరికీ, మా నాయకులకి అందరికీ కూడా ఇంటింటికి తిరగటం వాళ్ళ ఫిగర్ తెలుస్తుంది మాకు. ఏంటి ఏదో ఇదివరకు పూర్వకాలంలో ఆ పేటలో ఇలా చేయండి, ఈ పేటలో ఇలా చేయండి అని. ఇప్పుడు అలా న్యాచురల్గా మేమే చూస్తాం. గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది మాకు. జగన్మోహన్ రెడ్డి తిరగమన్నారు మమ్మల్ని, ఏ రోజు ఖాళీ ఉండెత్తలేదు. మీరు ఇళ్లలో కూర్చుంటే కుదరదు, నేను అక్కడ బటన్ నొక్కుతాను, మీరు ఇళ్ళకి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, మళ్ళీ నాకు రిపోర్ట్స్ ఇవ్వండి, రేపు వచ్చే ఎలక్షన్లో మనం మరింత మేలు చేకూరుద్దాం అని చెప్పి మాకు ఎవరినే ఖాళీ ఉండట్లేదు. ఈ వాలంటీర్లు అసలు ఎవరినే. మొన్నే గేదె ఒకటి ఎవరికో బాగోకపోతే పూర్వకాలంలో రోడ్డు మీద ఆపరేషన్ చేసేవారు. మొన్న గేదెకి సంబంధించిన అంబులెన్స్ వచ్చింది. అది లిఫ్ట్ మీద గేదెని తీసుకెళ్ళి మెండపాటి తీసుకెళ్ళి దాని సిజేరియన్ తీసుకొచ్చి దింపారు. ఎవరు ఊహించినవి అన్నీ కూడా ఏదో చూడు ఫారిన్ టైప్లో జరిగినట్టు, ఫారిన్ టైప్ మోడరేషన్లో ముందుకు వెళ్తాం. ఈ ప్రజలందరూ కూడా బాబు మేము జగన్ గారికి సపోర్ట్ చేస్తాం అన్నప్పుడు మాకు చాలా సంతృప్తిగా ఉంది. చిన్నబాబు గారు అయితే, సూర్యప్రకాష్ గారు అయితే నాకు తెలిసి మంచి మెజార్టీతో గెలుస్తారు, జిల్లాలోనే మంచి మెజార్టీ.